the best academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss October 22nd current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ కాబూల్లోని భారత సాంకేతిక మిషన్కు రాయబార కార్యాలయ హోదా. కాబూల్లోని భారత సాంకేతిక మిషన్కు రాయబార కార్యాలయ హోదాని ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చింది. మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. ఆఫ్ఘనిస్తాన్ ఫారిన్ మినిస్టర్, ఆఫ్ఘనిస్తాన్లో ప్రస్తుతం రూల్ చేస్తూ ఉన్న తాలిబాన్ గవర్నమెంట్కి చెందిన ఫారిన్ మినిస్టర్ విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తాకి ఇండియా పర్యటనకు వచ్చేసినప్పుడు అక్కడ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇండియా ఆఫ్ఘనిస్తాన్ రిలేషన్స్లో భాగంగా ఇండియా ఏదైతే 2021లో ఆఫ్ఘనిస్తాన్లో అప్పటి వరకు ఉన్న ఎంబసీని మూసేసింది 2021లో. ఆ ఎంబసీని మూసేసిన తర్వాత 2021లో అప్పటి నుంచి ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్లో ఒక టెక్నికల్ మిషన్ని, ఒక సాంకేతిక మిషన్ని మాత్రమే ఇండియా మెయింటైన్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు తాలిబాన్ గవర్నమెంట్ని ఆల్రెడీ ఇండియన్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసింది, గుర్తించింది. కాబట్టి ఇక ఇరు దేశాల మధ్య రిలేషన్స్ను బలోపేతం చేసుకోవడం కోసం ఇక కాబూల్లో ఉన్న ఇండియన్ టెక్నికల్ మిషన్ ఏదైతే ఉందో ఆ సాంకేతిక మిషన్కు రాయబార కార్యాలయ హోదాని ఇవ్వడం జరిగింది. అంటే ఎంబసీ ట్యాగ్. ఇండియన్ గవర్నమెంట్ గేవ్ ఎంబసీ ట్యాగ్ టు దట్ టెక్నికల్ మిషన్ విచ్ ఈజ్ ఇన్ కాబూల్. సో ఇక్కడ డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవాల్సింది కాబూల్లోని భారత సాంకేతిక మిషన్కు రాయబార కార్యాలయ హోదాను ఇచ్చిన గవర్నమెంట్. నెక్స్ట్ వన్, నార్త్ ఇండియాలో మొదటి పూర్తి మహిళా నిర్వహణ రైల్వే స్టేషన్. నార్త్ ఇండియాలో మొదటి పూర్తి మహిళా నిర్వహణ రైల్వే స్టేషన్. లక్నో సిటీ రైల్వే స్టేషను ఒక రికార్డు సృష్టించింది. ఉత్తరప్రదేశ్లోని లక్నో సిటీ రైల్వే స్టేషను రికార్డు సృష్టించింది. అదేంటంటే ఇక నుంచి ఈ రైల్వే స్టేషన్ని పూర్తిగా మహిళలే నిర్వహించబోతున్నారు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఆపరేటెడ్ బై ఫుల్లీ ఉమెన్. అంటే ఇక పూర్తిగా మహిళలే, ఫుల్లీ ఉమెన్ ఆపరేటెడ్ రైల్వే స్టేషన్ ఇన్ నార్త్ ఇండియా. నార్త్ ఇండియాలో మొదటిది అట. అంటే దాని అర్థం ఏంటి? ఆల్ ఉమెన్ స్టాఫ్డ్ రైల్వే స్టేషన్ అంటే ఏంటి అంటే ఇక నుంచి ఆ రైల్వే స్టేషన్లో ఏ కార్యకలాపాలైనా, ఏం యాక్టివిటీస్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ టికెటింగ్ ఫెసిలిటీస్ కావచ్చు, టికెట్లు ఇవ్వాలి అన్నా, లేదంటే సిగ్నలింగ్ పనులైనా కూడా, కంట్రోల్ రూమ్లో పనిచేసే ఎంప్లాయీస్ అయినా, మొత్తం ఎంప్లాయీస్ అంతా కూడా మహిళలే ఉంటారు. ఈ లక్నో సిటీ రైల్వే స్టేషన్లో 34 ఉమెన్ ఎంప్లాయీస్ని నియమించారట. 34 ఉమెన్ ఎంప్లాయీస్ని అపాయింట్ చేశారు. ఇక వీళ్ళు ఏం చేస్తారంటే మొత్తం అన్ని సర్వీసెస్, ఇందాక చెప్పినట్టు కంట్రోల్ రూము, సిగ్నలింగు, టికెటింగు, ఇవన్నీ కూడా వాళ్ళే చూస్తారు. అంటే ఇది ఉమెన్ ఎంపవర్మెంట్కి, మహిళల చైతన్యానికి ఇది ఒక అడుగులాగా చెప్పవచ్చు. సో మరి ఇక్కడ నార్త్ ఇండియాస్ ఫస్ట్ ఆల్ ఉమెన్ స్టాఫ్డ్ స్టేషన్ ఏది అంటే లక్నో సిటీ రైల్వే స్టేషన్, యూపీ. దీన్ని ఎవరు ప్రకటించారు అంటే నార్త్ ఈస్టర్న్ రైల్వేస్. ఈ లక్నో ఉత్తరప్రదేశ్ ఏదైతే ఉందో ఇది నార్త్ ఈస్టర్న్ రైల్వే పరిధిలోకి వస్తుంది. నార్త్ ఈస్టర్న్ రైల్వే ఇది ప్రకటించింది. మరి ఇండియాలో ఫస్ట్ ఇటువంటిది ఏమైనా ఉన్నాయా రైల్వే స్టేషన్స్? ఇండియాలో పూర్తిగా మహిళలే నిర్వహిస్తూ ఉన్న రైల్వే స్టేషన్ ఏదైనా ఉందా అంటే మనకి ముంబైలోని మతుంగా అనే ఒక రైల్వే స్టేషన్ ఉంది. ముంబైలోని మతుంగా రైల్వే స్టేషను, అలానే జైపూర్, రాజస్థాన్లోని జైపూర్ ఏదైతే ఉందో జైపూర్లోని గాంధీనగర్ రైల్వే స్టేషన్ని ఇండియాలో మొదటి పూర్తి మహిళా నిర్వహణ రైల్వే స్టేషన్గా పరిగణిస్తారు. జైపూర్, రాజస్థాన్లోని జైపూర్లో ఉన్న గాంధీనగర్ రైల్వే స్టేషన్. ఇక తెలంగాణ విషయానికి వస్తే కూడా మార్చ్ 2025లో యూనియన్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు ఒక ప్రకటన చేశారు. మార్చ్ 2025 కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేసుకున్నాం. తెలంగాణలోని హైదరాబాద్లో ఉన్న బేగంపేట్ రైల్వే స్టేషన్, తెలంగాణలోని హైదరాబాద్లో ఉన్న బేగంపేట్ రైల్వే స్టేషన్ని కూడా పూర్తిగా ఇక మహిళలే నిర్వహించబోతా ఉన్నారు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఆపరేటెడ్ బై ఆల్ ఉమెన్ అని చెప్పేసి కిషన్ రెడ్డి గారు ప్రకటించారు. సో ఇది లక్నో సిటీ రైల్వే స్టేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, హైదరాబాద్లో తొలి తెలుగు సాహిత్య ఉత్సవం, ఫస్ట్ తెలుగు లిటరరీ ఫెస్టివల్ ఈజ్ గోయింగ్ టు బి హెల్డ్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్లో తొలి తెలుగు సాహిత్య ఉత్సవాన్ని నిర్వహించబోతా ఉన్నారట. ఈ మంత్ 25న, అక్టోబర్ 25న హైదరాబాద్లోని అంబేద్కర్ వర్సిటీలో దీన్ని నిర్వహించబోతా ఉన్నారు. దీనిని ఛాయా రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం
వేదికగా దీన్ని నిర్వహించబోతా ఉన్నారు. సో ఇక్కడ తెలుగు సాహితీ ఉత్సవం, ఫస్ట్ తెలుగు లిటరీ ఫెస్టివల్. ఆల్రెడీ ఈ తెలుగు సాహిత్య ఉత్సవం కంటే ఇంతకు ముందే కొన్ని ఏళ్ల నుంచి హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ పేరిట గత కొన్నేళ్ల నుంచి ఒక ఫెస్టివల్ని నిర్వహిస్తూ ఉన్నారట. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ అంటే హైదరాబాద్ సాహిత్య ఉత్సవం పేరిట. అయితే అది ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించినది. బట్ ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం తొలిసారిగా తెలుగు సాహిత్యాన్ని ఎంకరేజ్ చేయాలి, తెలుగు సాహిత్యాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఫర్ ద ఫస్ట్ టైం ఫస్ట్ తెలుగు లిటరరీ ఫెస్టివల్ని ఛాయా రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని అంబేద్కర్ వర్సిటీలో నిర్వహించబోతా ఉన్నట్టు ప్రకటించారు. సో గుర్తుపెట్టుకోవాల్సింది అక్టోబర్ 25న. మరి దీనికి ఎవరు డైరెక్టర్గా, ఈ లిటరరీ ఫెస్టివల్కి ఎవరు డైరెక్టర్గా ఉండబోతా ఉన్నారంటే, ఈ లిటరరీ ఫెస్టివల్కి డైరెక్టర్గా ఒక ఆథర్, సీనియర్ జర్నలిస్ట్ కె శ్రీనివాస్ గారు ఈ ఫెస్టివల్కి డైరెక్టర్గా వ్యవహరించబోతా ఉన్నారట. నెక్స్ట్ వన్, అపార్ ఐడి. తెలంగాణలోని 62% స్టూడెంట్స్కి అపార్ ఐడిని జారీ చేసినట్టు తెలంగాణ గవర్నమెంట్ ప్రకటించింది. ఇక్కడ అపార్ ఐడి అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలి. నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ, జాతీయ విద్యా విధానం 2020 స్టూడెంట్స్ అందరికీ కూడా, ముఖ్యంగా డ్రాప్ అవుట్ రేట్స్ ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నాయి. స్కూళ్ళకి వస్తూ ఉన్న పిల్లలు వాళ్ళు జాయిన్ అయిన కొన్ని రోజులకి డ్రాప్ అయిపోతూ ఉన్నారు, వాళ్ళు స్కూల్స్కి సరిగా రావట్లేదు. సో ఈ డ్రాప్ అవుట్ రేట్స్ని కంట్రోల్ చేయాలి, డ్రాప్ అవుట్స్ని తగ్గించాలి అంటే స్టూడెంట్స్ అందరికీ కూడా, ముఖ్యంగా స్కూల్ లెవెల్తో మొదలుపెట్టి లైక్ ఈ కాలేజ్ లెవెల్ వరకు ఎవరైతే స్టూడెంట్స్ చదువుతూ ఉంటారో వాళ్ళకి ఒక యూనిక్ ఐడి, ఒక గుర్తింపు ఐడిని కనుక ఇచ్చినట్టయితే డ్రాప్ అవుట్స్ని తగ్గించవచ్చని చెప్పేసి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, జాతీయ విద్యా విధానము ప్రకటించింది. ఆ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, జాతీయ విద్యా విధానాల లక్ష్యాలకు అనుగుణంగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషను అపార్ ఐడి అనే ఒక కాన్సెప్ట్ని లాంచ్ చేసింది. గుర్తుపెట్టుకోండి, ఏ మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ విద్యా మంత్రిత్వ శాఖ అపార్ ఐడిని లాంచ్ చేసింది. ఈ అపార్ ఐడి ఏంటంటే, దేశవ్యాప్తంగా ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, స్కూల్తో మొదలుపెట్టి కాలేజ్ లెవెల్ వరకు స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ అపార్ పేరిట ఒక ఐడిని ఇవ్వడం జరుగుతుంది. ఈ అపార్ ఐడి 12 డిజిట్ ఐడి, ప్రతి స్టూడెంట్కి 12 అంకెల ఐడిని ఇవ్వడం జరుగుతుంది. మరి ఎవరికి ఇస్తారు ఈ అపార్ ఐడిని? అందరికీ ఇస్తారా అంటే, ఫస్ట్ అపార్ ఐడి అబ్రివేషన్ కూడా మనం తెలుసుకుందాం. అపార్ ఐడి అంటే ఏంటంటే, ఇదొక పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ అని చెప్పవచ్చు. అంటే విద్యా విధానానికి సంబంధించిన ఒక పర్మనెంట్ నెంబరు. అపార్ అంటే ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ ఐడి, ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ ఐడి. కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా విద్యా మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి అనే ఒక ఇనిషియేటివ్లో భాగంగా, వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి అంటే ఒక దేశము ఒక విద్యార్థి ఐడి అనే ఒక ఇనిషియేటివ్, ఒక ప్రోగ్రాంలో భాగంగా ఈ అపార్ ఐడి కాన్సెప్ట్ని తీసుకుని వచ్చింది. మరి ఇందాక చెప్పుకున్నట్టు ముఖ్యంగా డ్రాప్ అవుట్స్ని తగ్గించాలి. అలానే ఈ అపార్ ఐడి కనుక ఇచ్చినట్టయితే స్టూడెంట్స్కి సంబంధించిన లైక్ వెరిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా, ఇవేవైతే ధృవీకరణ పత్రాలు ఉంటాయో వాళ్ళ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఈ అపార్ ఐడిని ఉపయోగించి డిజిటల్ లాకర్లో, డిజీ లాకర్లో భద్రంగా లైక్ సేఫ్గా స్టోర్ చేయవచ్చని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వ ఆలోచన. మరి ఇప్పుడు అపార్ ఐడి విషయానికి వస్తే, ఇందాక చెప్పుకున్నట్టు దీని ముఖ్య లక్ష్యం మనం డిస్కస్ చేసుకున్నాం. మరి ఎవరికి ఇస్తారు అపార్ ఐడి? అందరికీ ఇస్తారంటే ఇది వాలంటరీ. ఈ అపార్ ఐడికి రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేది స్వచ్ఛందం, వాలంటరీ, తప్పనిసరి ఏం కాదు, ఇట్స్ నాట్ మ్యాండేటరీ. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు మాత్రమే అపార్ ఐడి కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు. మరి ఎవరికి ఇస్తారు అపార్ ఐడి? అందరికీ ఇస్తారా అంటే అందరికీ ఇవ్వరు. ఏ స్టూడెంట్కి అయితే ఆధార్ కార్డు ఉంటుందో, ఏ స్టూడెంట్కి అయితే ఆధార్ కార్డు ఉండి అలానే ఆ స్టూడెంట్కి సంబంధించిన డీటెయిల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంటు కాలేజు లేదంటే స్కూల్లో జాయిన్ అయ్యేటప్పుడు రిజిస్ట్రీ ఉంటుంది కదా, స్కూల్ రిజిస్ట్రీ లేదంటే కాలేజ్ రిజిస్ట్రీ. ఆ కాలేజ్ రిజిస్ట్రీలో ఉన్న డీటెయిల్స్, ఇన్ఫర్మేషన్, వివరాలు, ఆ వివరాలు ఆధార్ వివరాలతో మ్యాచ్ అవ్వాలి. ఆధార్లో ఉన్న ఇన్ఫర్మేషన్, ఆధార్లో ఉన్న అడ్రస్ డీటెయిల్స్ అట్ ద సేమ్ టైం స్కూల్ లేదా కాలేజ్ రిజిస్ట్రీలో ఉన్న డీటెయిల్స్తో మ్యాచ్ అయితేనే కరెక్ట్గా ఉంటేనే వాళ్ళకి అపార్ ఐడి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఆధార్ కార్డు లేకపోయినా ఆ స్టూడెంట్కి అపార్ ఐడి రాదు. ఒకవేళ ఆధార్ కార్డు ఉండి కూడా ఆ కాలేజు లేదంటే స్కూల్ రిజిస్ట్రీలో
ఆ ఇన్ఫర్మేషన్ ఆధార్ డీటెయిల్స్తో మ్యాచ్ కాకపోతే అపార్ ఐడిని ఇవ్వరు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో అపార్ ఐడి అంటే మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది 12 డిజిట్ ఐడి నెంబరు. రిజిస్ట్రేషన్ అనేది వాలంటరీ, తప్పనిసరి కాదు. మరి ఇప్పుడు తెలంగాణలో సుమారుగా 62% విద్యార్థులకి ఇచ్చారట. అంటే ఇంకా చాలామందికి రావాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్తో మొదలుపెట్టి ఇంటర్మీడియట్ వరకు చదువుతా ఉన్న స్టూడెంట్స్కి 62% స్టూడెంట్స్కి ఈ అపార్ ఐడిని జారీ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 7 కొత్త డయాలసిస్ కేంద్రాలు, 7 న్యూ డయాలసిస్ సెంటర్స్ టు కమ్ అప్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. డయాలసిస్ కేంద్రాలు, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు సంబంధించి వాళ్లకు సరైన ట్రీట్మెంట్ అందించడం కోసము న్యూ డయాలసిస్ సెంటర్స్ని ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రామ్ కింద ఏర్పాటు చేస్తారు. ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రామ్. ఈ ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రామ్ కింద ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు కొత్తగా 7 డయాలసిస్ కేంద్రాలు మంజూరైనట్టు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య మంత్రి ప్రకటించారు. ఇప్పటి వరకు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో 232 డయాలసిస్ సెంటర్స్ ఉన్నాయట, 232 డయాలసిస్ కేంద్రాలు ఉన్నాయి. ఇప్పుడు మరో 7 మంజూరు అయ్యాయి. మరి ఆ 7 న్యూ డయాలసిస్ సెంటర్స్ ఏ డిస్టిక్లో వస్తూ ఉన్నాయంటే విజయనగరం డిస్టిక్, వెస్ట్ గోదావరి డిస్టిక్, చిత్తూరు డిస్టిక్, పార్వతీపురం మన్యం డిస్టిక్, నెల్లూరు డిస్టిక్, బాపట్ల డిస్టిక్, నంద్యాల డిస్టిక్. సో 7 డిస్టిక్లు. సో ఓవరాల్ నెంబర్ గుర్తుపెట్టుకోండి, 232 + 7, ఓవరాల్గా 239 డయాలసిస్ సెంటర్స్ ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్లో. మరి ఇందులో భాగంగా ఒక్కొక్క డయాలసిస్ సెంటర్లో సుమారుగా 75 lakh విలువ అయ్యే 75 లక్షల విలువ కలిగిన మెడికల్ ఎక్విప్మెంట్ ఉంటుందంట. రోజుకి 15 మెంబర్స్కి ఒక్కొక్క డయాలసిస్ కేంద్రంలో ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందట. నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ టాపిక్, గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2025 రిపోర్ట్. గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2025 రిపోర్ట్. దీన్నే తెలుగులో ప్రపంచ బహుమితీయ పేదరికం అంటారు. ప్రపంచ బహుమితీయ పేదరికం. మల్టీ డైమెన్షనల్ అంటే బహుమితీయ పేదరికం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జనరల్గా పావర్టీ అంటే తెలుసు. జనరల్గా పావర్టీ అంటే పేదరికం, ఎకనామిక్ పావర్టీనే మనకి అందరము అనుకుంటా ఉంటాం. అంటే ఆదాయం ఆధారంగా, ఇన్కమ్ ఆధారంగా మాత్రమే పావర్టీని కొలుస్తారు అని చెప్పేసి చాలామంది లైక్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. బట్ మనకి మరొక కాన్సెప్ట్ ఉంది, మల్టీ డైమెన్షనల్ పావర్టీ అని చెప్పేసి. మల్టీ డైమెన్షనల్ అంటే వివిధ రంగాల్లో కేవలం ఆదాయ పరంగానే కాదు, కేవలం ఇన్కమ్ పరంగానే కాదు, డిఫరెంట్ సెక్టార్స్లో వెనుకబడి ఉన్నా కూడా దాన్ని మల్టీ డైమెన్షనల్ పావర్టీగా పరిగణిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎడ్యుకేషన్ సెక్టార్లో వెనుకబడి ఉన్నా, లేదంటే హెల్త్ సెక్టార్లో వెనుకబడి ఉన్నా, అంటే ఒక వ్యక్తికి ఆరోగ్యం సరిగా లేకపోయినా, విద్య సరిగా అందకపోయినా, కనీస మౌలిక వసతులు, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, సరైన జీవన ప్రమాణాలు లేకపోయినా అటువంటి దాన్ని కూడా, అటువంటి స్థితిని కూడా మల్టీ డైమెన్షనల్ పావర్టీగా పరిగణిస్తారు. ఇట్స్ లైక్ ఎ బియాండ్ ఇన్కమ్ పావర్టీ. అంటే ఆదాయం ఆధారంగా కొలిచే పావర్టీకి మించిన పావర్టీ, అంతే కదా. ఒక వ్యక్తికి గనక సరైన పౌష్టికాహారం లేకపోతే ఆ అబ్బాయి చాలా నష్టపోతాడు. సో మల్టీ డైమెన్షనల్ పావర్టీ రెఫర్స్ టు పావర్టీ ఇన్ వేరియస్ సెక్టార్స్, డిప్రివేషన్ ఇన్ వేరియస్ సెక్టార్స్ లైక్ హెల్త్, ఎడ్యుకేషన్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. ఒక ఆదాయం ఒకటే చూసుకోకూడదు. మనం ఆరోగ్యంగా వెనుకబడినా, విద్యలో వెనుకబడినా, ఇదంతా కూడా పేదరికం కిందనే వస్తుంది. ఇప్పుడు ఈ గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2025 రిపోర్ట్ని విడుదల చేయడం జరిగింది. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ తెలుసుకోవాల్సింది, ఒక రిపోర్టు, ఇలాంటి ఇంపార్టెంట్ రిపోర్ట్స్ వార్తల్లో ఉన్నప్పుడు ఆ రిపోర్ట్లో ఎన్ని ఇండికేటర్స్ ఉన్నాయి, ఎన్ని పారామీటర్స్ని ప్రామాణికంగా తీసుకున్నారు, అది ఎప్పటి నుంచి విడుదల చేశారు, ఎవరు రిలీజ్ చేస్తారు, ఇండియా పొజిషన్ ఏంటి, ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది బహుమితీయ పేదరిక ప్రజలు ఉన్నారు, ఇటువంటివన్నీ మనం డీటెయిల్గా తెలుసుకోవాలి. ఇక ఫస్ట్ ఈ గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్, వీలైతే ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోండి ఇటువంటి రిపోర్ట్స్ నేమ్స్ని. ఈ గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని విడుదల చేసే సంస్థలు వచ్చేసి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ UNDP మరియు ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్. ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ మరియు యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కలిసి జాయింట్గా ఈ రిపోర్ట్ని విడుదల చేయడం జరుగుతుంది. ఈ రిపోర్ట్ని తొలిసారిగా 2010లో రిలీజ్ చేశారు. ఫర్ ద ఫస్ట్ టైం తొలిసారిగా 2010లో విడుదల చేశాయి OPHI మరియు UNDP సంస్థ. ఈ సంవత్సరము ఈ రిపోర్ట్కి పెట్టిన పేరు ఏంటి అంటే
2025 రిపోర్ట్కి పేరు వచ్చేసి ఓవర్లాపింగ్ హార్డ్షిప్స్, పావర్టీ అండ్ క్లైమేట్ హజార్డ్స్ అన్నాడు. ఓవర్లాపింగ్ హార్డ్షిప్స్, పావర్టీ అండ్ క్లైమేట్ హజార్డ్స్ అన్నాడు. మనకి ఆ రిపోర్టు నేమ్ అవసరం లేదు. అంటే ఇక్కడ పావర్టీ అండ్ క్లైమేట్ హజార్డ్స్ అంటే పేదరికానికి ఏ విధంగా ఈ క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పులు ఏ విధంగా పేదరికాన్ని ఇంకా ఎక్కువ అయ్యేలా చేస్తూ ఉన్నాయి అన్న కాన్సెప్ట్తో ఈ రిపోర్ట్ని విడుదల చేయడం జరిగింది. ఇక ఈ రిపోర్ట్ విషయానికి వస్తే 2010 నుంచి రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇక ఇందులో 3 డైమెన్షన్స్ ఉంటాయి, 3 డైమెన్షన్స్ ఏంటివి అంటే, ఒకటి హెల్త్ డైమెన్షన్, ఆరోగ్యము, ఎడ్యుకేషన్, విద్యారంగము, లివింగ్ స్టాండర్డ్స్, జీవన ప్రమాణాలు. ఇవి 3 డైమెన్షన్లు. ఇక ఇండికేటర్లు, ఆ డైమెన్షన్స్లోనే ఇండికేటర్స్ కూడా ఉంటాయి. 10 ప్రామాణికాలు, 10 ఇండికేటర్స్, 10 ప్రామాణికాలు. ఆ 10 ప్రామాణికాలు మీరు అబ్జర్వ్ చేస్తే హెల్త్ సెక్టార్లో 2 ఇండికేటర్స్ ఉన్నాయి. హెల్త్లో న్యూట్రిషను, చైల్డ్ మోర్టాలిటీ అంటే పౌష్టికాహారము, మరియు చైల్డ్ మోర్టాలిటీ అంటే చిన్నపిల్లల మరణాలు. ఇవి 2 కూడా, ఈ 2 ఇండికేటర్లు హెల్త్ డైమెన్షన్ కిందకు వస్తాయి. ఎడ్యుకేషన్లో 2 ఇండికేటర్లు ఉన్నాయి. ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అంటే స్కూల్కి ఎన్ని సంవత్సరాలు వెళ్తూ ఉన్నారు, స్కూల్ అటెండెన్స్, స్కూల్కి వెళ్తూ ఉన్నప్పుడు హాజరు శాతం ఎంత ఉంది. ఈ 2 ప్రామాణికాలు ఎడ్యుకేషన్ డైమెన్షన్లో ఉన్నాయి. ఇక లివింగ్ స్టాండర్డ్స్, జీవన ప్రమాణాల విషయానికి వస్తే 6 ఇండికేటర్లు ఉన్నాయి. ఏ విధంగా లివింగ్ స్టాండర్డ్స్ని లెక్కేస్తారు, కొలుస్తారు అంటే కుకింగ్ ఫ్యూయల్, మనం గ్యాస్ ఏదైతే ఉందో కుకింగ్ ఫ్యూయల్, ఇంధనము, వంట ఇంధనము, శానిటేషన్ అంటే క్లీన్లీనెస్, స్వచ్ఛత, డ్రింకింగ్ వాటర్, తాగునీరు, ఎలక్ట్రిసిటీ, హౌసింగ్ అంటే ఇండ్లు, గృహాలు, అసెట్స్, ఆస్తులు. ఈ 6 ప్రామాణికల ఆధారంగా లివింగ్ స్టాండర్డ్స్ని, జీవన ప్రమాణాలని కొలవడం జరుగుతుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 3 డైమెన్షన్స్, 10 ఇండికేటర్స్. హెల్త్లో 2 ఇండికేటర్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్లో 2 ఇండికేటర్స్ ఉన్నాయి, లివింగ్ స్టాండర్డ్స్లో 6 ఇండికేటర్స్ ఉన్నాయి. ఇది మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్. ఇక మరి ఏం చెప్తా ఉంది ఆ గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ రిపోర్ట్? ఏమని చెప్తా ఉంది అంటే, ఈ రిపోర్ట్ 2025 ఇయర్ గాను 109 కంట్రీస్ని సర్వే చేసింది. 109 దేశాలను పరిగణలోకి తీసుకునింది. ఏమని చెప్తా ఉందంటే, ఈ 109 కంట్రీస్లో సుమారుగా ప్రపంచవ్యాప్తంగా 1.1 బిలియన్ పీపుల్, 1.1 బిలియన్ ప్రజలు ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ, బహుమితీయ పేదరికంలో ఉన్నారట. అంటే ప్రపంచ జనాభాలో ఓవరాల్గా 18.9%. ఇక చిల్డ్రన్ అత్యధికంగా నష్టపోతూ ఉన్నారట. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం బహుమితీయ పేదరిక ప్రజలలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టోటల్ మల్టీ డైమెన్షనల్ పూర్ పీపుల్లో 51% చిల్డ్రనే ఉన్నారు, 51% చిన్నపిల్లలే ఉన్నారు. ఇక 2/3 ఆఫ్ ద గ్లోబల్ పూర్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ బహుమితీయ పేదరిక ప్రజలు ఎవరైతే ఉన్నారో, వరల్డ్ వైడ్ ఉన్న టోటల్ మల్టీ డైమెన్షనల్ పూర్ పీపుల్లో 2/3 అంటే 2/3 వంతు ప్రజలు, అంటే అప్రాక్సిమేట్లీ సుమారుగా 740 మిలియన్ ప్రజలు మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో ఉన్నారట. అంటే మధ్య ఆదాయ దేశాల్లో ఉన్నారు. అంటే మధ్య ఆదాయ దేశాలు ఎక్కువగా నష్టపోతూ ఉన్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం మల్టీ డైమెన్షనల్ పూర్ పీపుల్లో 83.5% గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు, రూరల్ ఏరియాస్లో ఉన్నారు. ఇక అలానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం పూర్ పీపుల్లో 80% క్లైమేట్ చేంజ్ని ఎదుర్కొంటా ఉన్న దేశాలలో ఉన్నారు, 80%. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, క్లైమేట్ చేంజ్ అనేది పేదరికాన్ని ఇంకా ఎక్కువ చేస్తూ ఉంది అని చెప్పేసి అర్థమవుతుంది. ఇక ఇండియా విషయానికి వస్తే, మరి ఇండియాకు సంబంధించి ఏం చెప్తా ఉంది ఈ రిపోర్ట్ అంటే, ఇండియాలో మల్టీ డైమెన్షనల్ పావర్టీ, ఈ బహుమితీయ పేదరికం అనేది తగ్గిందట. 2005-06లో 55.1% మల్టీ డైమెన్షనల్ పూర్ పీపుల్ ఉంటే 2019-21 నాటికి 16.4%కి చేరుకున్నారు. 2019-21 నాటికి భారతదేశంలో 16.4% మల్టీ డైమెన్షనల్ పూర్ పీపుల్ ఉన్నారు. అంటే తగ్గింది, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక బట్ స్టిల్ ఇండియాలో ఇప్పటికీ చిల్డ్రన్ ఎక్కువగా సఫర్ అవుతూ ఉన్నారు, వాళ్ళకి సరైన పౌష్టికాహారం అందటం లేదు ఇండియాలో అని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్తా ఉంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రిపోర్ట్ని ఎవరు విడుదల చేస్తారన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఇవాళ క్వశ్చన్ మనం చూద్దాం. ఒకటి, IUCN వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ 2025 ఎక్కడ జరిగింది? ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం. IUCN వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది?
ఇక మరొక క్వశ్చన్, 7th ఎన్ఎస్జి హబ్ను కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ఏర్పాటు చేయబోతోంది? 7వ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ఏర్పాటు చేయబోతోంది? ఇటీవల అమిత్ షా గారు ప్రకటించారు ఎక్కడ ఏర్పాటు చేయబోతా ఉన్నట్టు. ఈ రెండింటికి ట్రై చేయండి. ఇక మనం నిన్న అడిగిన క్వశ్చన్, దేశీయ 7 నానోమీటర్ స్కేల్ చిప్, ఇండియాస్ ఫస్ట్ 7 నానోమీటర్ స్కేల్ చిప్ను డెవలప్ చేయబోతా ఉన్నాం కదా 2028 నాటికి. దాని పేరేంటి అంటే శక్తి ప్రాసెసర్, శక్తి చిప్. దీన్ని ఐఐటి మద్రాస్ కోఆపరేషన్తో, ఐఐటి మద్రాస్ సహకారంతో దీన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ వన్, ఉదాన్ స్కీమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అగైన్ ఎకానమీకి సంబంధించి. ఉదాన్ స్కీమ్కి 9 years కంప్లీట్ అయింది. ఉదాన్ పథకం అంటే, ఉదాన్ అంటే ఉదే దేశ్ కా ఆమ్ నాగరిక్, ఉదే దేశ్ కా ఆమ్ నాగరిక్. ఇది ఒక రీజనల్ కనెక్టివిటీ స్కీమ్, ప్రాంతీయ అనుసంధాన విమాన పథకము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇండియాలో ముఖ్యంగా టైర్ 2, టైర్ 3 సిటీల్లో ఎవరైతే ఉంటారో, టైర్ 2 సిటీలు ఉంటాయి కదా, వరంగల్, విజయవాడ, ఇటువంటి టైర్ 2 సిటీలలో ఉన్న ప్రజలకి ఈ ఫ్లైట్ కనెక్టివిటీని అందించాలి, విమానయాన సౌకర్యాన్ని కల్పించాలి, అతి తక్కువ ధరలో అఫోర్డబుల్ ప్రైజెస్లో విమానయాన సౌకర్యాన్ని ఈ టైర్ 2 సిటీల ప్రజలకు కల్పించాలి అని చెప్పేసి 2016 21 అక్టోబర్ 2016 సంవత్సరంలో అక్టోబర్ 21న సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఈ ఉదాన్ స్కీమ్ని లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ స్కీమ్కి 9 years కంప్లీట్ అయింది కాబట్టి ఈ స్కీమ్ సాధించిన ఘనతలు ఏంటో తెలుసుకోవాలి. వాట్ ఆర్ ద అచీవ్మెంట్స్ మేడ్ బై దిస్ స్కీమ్? ఇక ఉదాన్ పథకం కింద గత 9 ఏళ్లలో 649 విమాన మార్గాల్ని కవర్ చేశారట. లాస్ట్ 9 yearsలో ఉదాన్ స్కీమ్ లాంచ్ చేసినప్పటి నుంచి ఈ స్కీమ్ కింద సుమారుగా సేవలకు దూరంగా ఉన్న, అంటే కనెక్షన్ లేని సేవలకు దూరంగా ఉన్న 93 ఎయిర్పోర్ట్స్ని కనెక్ట్ చేయడం జరిగిందట. ఈ ఉదాన్ స్కీమ్ కింద గడిచిన 9 yearsలో సేవలకు దూరంగా, అంటే ఏంటి, కనెక్టివిటీ లేని ఎయిర్పోర్ట్స్, అటువంటి వాటిని 93 ఎయిర్పోర్ట్స్ని కనెక్ట్ చేశారు ఈ పథకం కింద. 93 అన్సర్వ్డ్, అండర్ సర్వ్డ్ ఎయిర్పోర్ట్స్ ఆర్ కవర్డ్. ఆ 93 అన్సర్వ్డ్ ఎయిర్పోర్ట్లలో 15 హెలీపోర్ట్స్ ఉన్నాయి, 15 హెలీపోర్ట్స్ ఉన్నాయి. అలానే 2 వాటర్ ఏరోడ్రోమ్స్ కూడా ఉన్నాయట, 2 వాటర్ ఏరోడ్రోమ్స్ కూడా ఉన్నాయి. ఇక గడిచిన 9 ఏళ్లలో ఇండియాని కనెక్ట్ చేస్తూ 649 రూట్లు కనెక్ట్ అయ్యాయట. 649 రూట్స్ కనెక్ట్ అయ్యాయి, 649 విమాన మార్గాలు. అలానే ఈ పథకం ద్వారా సుమారుగా 1.56 crore డొమెస్టిక్ ప్యాసింజర్స్ ట్రావెల్ చేశారట. ఇప్పటి వరకు ఈ స్కీమ్ కింద 1.56 కోట్ల స్వదేశీ ప్రయాణికులు ప్రయాణం చేశారట. సో ఇది మనకి. మరి ఈ ఉదాన్ స్కీమ్ కింద ఫస్ట్ ఫ్లైట్ ఎప్పుడు నడిపారు అంటే 2017లో షిమ్లా నుంచి ఢిల్లీ మధ్య ఈ ఉదాన్ పథకం కింద 2017లో ఫస్ట్ ఫ్లైట్ని నడపడం జరిగింది. నెక్స్ట్ వన్, ఎన్విరాన్మెంట్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. రక్షం చిత్కుల్ వన్యప్రాణుల అభయారణ్యం, రక్షం చిత్కుల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉన్న ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీ, హిమాచల్ ప్రదేశ్. అయితే ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీ న్యూస్లో ఎందుకుందంటే ఇటీవల ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఒక ఇంటర్నేషనల్ బర్డ్ వాచింగ్ ప్రోగ్రామ్ని నిర్వహించారు, అంతర్జాతీయ బర్డ్ వాచింగ్ ప్రోగ్రామ్ని. అంటే అక్కడ ఏంటంటే వివిధ దేశాలకు సంబంధించిన వైల్డ్ లైఫ్ ఎంతూజియాసిస్టులు, ఎవరైతే బర్డ్ ప్రేమికులు, పక్షుల ప్రేమికులు ఉంటారో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక బర్డ్ వాచింగ్ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరిగింది. ఈ ఇంటర్నేషనల్ బర్డ్ వాచింగ్ ప్రోగ్రాంలో భాగంగా సుమారుగా 15 కంట్రీస్కు చెందిన పార్టిసిపెంట్స్ పాల్గొన్నారట. 15 దేశాలకు చెందిన పార్టిసిపెంట్స్ పాల్గొన్నారు. సుమారుగా 35 బర్డ్ స్పీషీస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ ఇంటర్నేషనల్ బర్డ్ వాచింగ్ ప్రోగ్రాంలో భాగంగా ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో 35 రకాల పక్షుల జాతుల్ని గుర్తించారట. సో ఇది ఇంటర్నేషనల్ బర్డ్ వాచింగ్ ప్రోగ్రామ్ ఎక్కడ జరిగిందంటే హిమాచల్ ప్రదేశ్లోని రక్షం చిత్కుల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. నెక్స్ట్ వన్, ఐఎన్ఎస్ విక్రాంత్, డిఫెన్స్కి సంబంధించి ఐఎన్ఎస్ విక్రాంత్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు 2025 దీపావళి సెలబ్రేషన్స్ని గోవా తీరంలో ఉన్న ఐఎన్ఎస్ విక్రాంత్లో సెలబ్రేట్ చేసుకున్నారు. ఐఎన్ఎస్ విక్రాంత్ మీద, గోవా తీరంలోని ఐఎన్ఎస్ విక్రాంత్ మీద ఇండియన్ నేవీ అధికారులతో ఆయన ముచ్చటించి ఆ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. సో ఈ కాంటెక్స్లో మనకి ఐఎన్ఎస్ విక్రాంత్ గురించి తెలుసుకోవాలి. ఐఎన్ఎస్ విక్రాంత్ అంటే ఏంటి? ఇది భారతదేశపు మొదటి స్వదేశీ విమాన వాహన నౌక. ఇట్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్ కారియర్.
ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, భారతదేశపు మొదటి స్వదేశీ విమాన వాహన నౌక. అంటే ఏంటి, ఇక్కడ చూస్తున్నట్టు ఇమేజ్లో ఇలా ఉంటుంది ఆ వాహన నౌక, ఆ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ విమాన వాహన నౌక. దీని నుంచి ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో యుద్ధ విమానాలని టేక్ ఆఫ్ చేయవచ్చు, యుద్ధ విమానాలని ప్రయోగించవచ్చు. మరి దీని గురించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలి, మనకి ఫీచర్స్. దీన్ని యాక్చువల్లీ మనకి 1971 ఇండియా పాకిస్తాన్ వార్ జరిగినప్పుడు, 1971లో ఇండియా పాకిస్తాన్ వార్ జరిగినప్పుడు అప్పట్లోనే మనము ఐఎన్ఎస్ విక్రాంత్ అనేదాన్ని ఒకటి యూజ్ చేసాం. దాని పేరు మీదనే, ఆ విక్రాంత్ అనే పేరు మీదనే మనం స్వదేశీయంగా ఇండిజినస్గా ఒకటి డెవలప్ చేసాము, ఒకటి నిర్మించినాము. ఆ ఐఎన్ఎస్ విక్రాంత్ 2022లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇండియన్ నేవీకి అప్పగించడం జరిగింది. 2022లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇండియన్ నేవీకి అప్పగించడం జరిగింది. దీన్ని ఎవరు బిల్డ్ చేశారు అంటే కొచ్చి షిప్ యార్డ్ లిమిటెడ్, కేరళలోని కొచ్చి షిప్ యార్డ్ లిమిటెడ్ ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ని బిల్డ్ చేసింది, నిర్మించింది. మరి ఇటువంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ క్యాపబిలిటీ కంట్రీస్ ఏవైనా ఉన్నాయా ప్రపంచంలో? ఇటువంటి విమానాలను, యుద్ధ విమానాలను మోసుకొని వెళ్ళే వాహన నౌక ఎన్ని కంట్రీల వద్ద ఉంది అంటే ఇండియా కంటే ముందు ఆల్రెడీ 5 కంట్రీలతో ఉంది. ఏవేవి అంటే యుఎస్ఏ, రష్యా, యూకే, ఫ్రాన్స్, చైనా. యుఎస్ఏ, రష్యా, యూకే, ఫ్రాన్స్, చైనా ఈ 5 కంట్రీలతో పాటు ఇప్పుడు ఇండియా కూడా. సో నౌ ఇండియా ఈజ్ ద 6th కంట్రీ ఇన్ ద వరల్డ్ టు హ్యావ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ క్యాపబిలిటీ. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మరి దీని ఫీచర్స్ ఇంకొద్దిగా. దీని లెంగ్త్ 262 మీటర్స్ ఉంటుందట, దీని పొడవు 262 మీటర్స్, విడ్త్ వచ్చేసి 62 మీటర్స్, దీని వెడల్పు 62 మీటర్లు, సుమారుగా 45,000 టన్స్ వెయిట్ ఉంటుందట, 45,000 టన్నుల బరువు ఉంటుందట. ఇది ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ పైన, ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ పైన ఏకకాలంలో 30 యుద్ధ విమానాలని ప్లేస్ చేయవచ్చు, 30 యుద్ధ విమానాలని ఉంచవచ్చు. అందులో MiG-29K ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, కామో 31 హెలికాప్టర్స్ కావచ్చు, MH-60R మల్టీ రోల్ హెలికాప్టర్స్, ఇటువంటి వాటిని దీనిపైన మనము ఏర్పాటు చేయవచ్చు, ప్రయోగించవచ్చు. 20,000 crore 20,000 కోట్లతో దీన్ని ఇండియా నిర్మించింది, 20,000 కోట్లతో. ఇది లార్జెస్ట్ వార్షిప్ టు బి బిల్ట్ ఇన్ ఇండియా, భారతదేశంలోనే ఇప్పటి వరకు నిర్మించిన అతిపెద్ద నౌక, ఇండియాస్ లార్జెస్ట్ వార్షిప్ ఐఎన్ఎస్ విక్రాంత్. సో ఈ ఫీచర్స్ మనకి సరిపోతాయి. ఇది సుమారుగా 2 ఫుట్బాల్ గ్రౌండ్స్ అంత సైజు ఉంటుందంట, 2 ఫుట్బాల్ గ్రౌండ్స్ అంత సైజు ఉంటుంది ఐఎన్ఎస్ విక్రాంత్. నెక్స్ట్ వన్, అయోధ్య దీపోత్సవం. అయోధ్య దీపోత్సవం ఇటీవల దీపావళి సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో 9th దీపోత్సవం జరిగింది. 9వ దీపోత్సవం అంటే దీపాల పండుగ, దీపాలు వెలిగించారు. ఆ దీపోత్సవము 2 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సృష్టించిందట. ఆ 2 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఏంటంటే ఒకేసారి అయోధ్య దీపోత్సవంలో సుమారుగా 26,17,215 మట్టి దీపాలను వెలిగించారు. 26,17,215 మట్టి దీపాలు, వీటినే దియాలు అంటారు, దియాస్ అంటారు. దియాలు అంటే మట్టి దీపాలు, ఎర్తెన్ ల్యాంప్స్ని. 26,17,215 మట్టి దీపాలను వెలిగించారు. అలానే ఏకకాలంలో సైమల్టేనియస్గా 2,128 వేదిక్ స్కాలర్స్, 2,128 వేదిక్ స్కాలర్లు అంటే వేద పండితులు, పూజారులు ఏకకాలంలో మహా ఆరతిని నిర్వహించారు సరయూ నది ఒడ్డున, అయోధ్యలోని సరయూ నది ఒడ్డున. సో 2 గిన్నిస్ వరల్డ్ రికార్డులు అయోధ్య దీపోత్సవం. నెక్స్ట్ వన్, జపాన్ దేశ మొదటి మహిళా ప్రధానమంత్రిగా సానే తకైచి. జపాన్ దేశ మొదటి మహిళా ప్రధానమంత్రిగా సానే తకైచి ఈమె ఎన్నికయ్యింది. ఈమె జపాన్స్ ఐరన్ లేడీ అట, జపాన్లో ఉక్కు మహిళగా పిలుస్తారు. జపాన్ ఉక్కు మహిళ ఎవరు అంటే సానే తకైచి, జపాన్స్ ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్గా సెలెక్ట్ అయింది. ఇక ఈమె రూలింగ్ పార్టీ ఏదో మనకు తెలుసుకోవాలి, లిబరల్ డెమోక్రటిక్ పార్టీ. ఈమె ఏ పార్టీకి చెందిన ఆమె అంటే లిబరల్ డెమోక్రటిక్ పార్టీ. ఇక ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా కంగ్రాచులేషన్స్ తెలిపారు. ఇక ఆల్రెడీ జపాన్ ఆర్థిక సంక్షోభంలో ఉంది, జపాన్ ఈజ్ నౌ ఫేసింగ్ ఎకనామిక్ క్రైసిస్. జపాన్ యొక్క కరెన్సీ, జపాన్ కరెన్సీ ఎన్ అనేది ఆల్రెడీ అక్కడ క్షీణిస్తూ ఉందట, ఆల్రెడీ ఇట్ ఈజ్ డిక్లైనింగ్. సో ఇప్పుడు ఈమె ముందు చాలా పెద్ద బాధ్యత ఉందని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీకి 5 ఏళ్ల జైలు శిక్ష.
ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీకి 5 ఏళ్ల జైలు శిక్ష. ఈయన ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు 2007 ఎలక్షన్స్ క్యాంపెయిన్లో ఈయన 2007 ఎన్నికల ప్రచారంలో లిబియా నుంచి ఫండ్స్ను పొందాడట. అప్పుడు లిబియాని పరిపాలిస్తూ ఉన్న అప్పటి అధ్యక్షుడు మహమ్మద్ గడాఫీ ప్రభుత్వం నుంచి ఫండ్స్ పొంది ఆ ఫండ్స్ని మిస్యూజ్ చేశాడు, దుర్వినియోగం చేశాడు అన్న కారణం చేత ఈయనకి 5 ఏళ్ల జైలు శిక్ష విధించడం జరిగింది. ఇక రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఒక దేశ మాజీ అధ్యక్షుడు జైలుకు వెళ్ళడం ఇదే తొలిసారట. సిన్స్ వరల్డ్ వార్ II ఫస్ట్ ఫ్రాన్స్ ఎక్స్ ప్రెసిడెంట్ టు గో టు ద జైల్, నికోలస్ సర్కోజీ. నెక్స్ట్ వన్ స్పోర్ట్స్కి సంబంధించి ఫీఫా అండర్-20 వరల్డ్ కప్, ఫీఫా అండర్-20 వరల్డ్ కప్, ఫీఫా అండర్-20 ఫుట్బాల్ వరల్డ్ కప్ చిలీలో ముగిసింది. చిలీ కంట్రీలో ముగిసింది. ఇందులో విన్నర్గా మొరాకో కంట్రీ నిలిచింది. ఆఫ్రికా దేశమైన మొరాకో విజేతగా నిలిచింది. ఫైనల్లో అర్జెంటీనా పైన 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ఫైనల్ చిలీలోని శాంటియాగో సిటీలో జరిగిందట. శాంటియాగో సిటీలో ఈ ఫీఫా అండర్-20 వరల్డ్ కప్ 27 సెప్టెంబర్ నుంచి 19 అక్టోబర్ వరకు జరిగింది. 27 సెప్టెంబర్ నుంచి 19 అక్టోబర్ వరకు. మరి ఇప్పుడు తొలిసారిగా మొరాకో గెలిచిందట. ఇట్ ఈజ్ మొరాకోస్ ఫస్ట్ అండర్-20 ఫీఫా ఫుట్బాల్ వరల్డ్ కప్. ఓవరాల్గా రెండవ ఆఫ్రికా దేశము ఈ ఫుట్బాల్ వరల్డ్ కప్ని గెలుచుకోవడం. గతంలో ఘనా కంట్రీ గెలుచుకునిందట. 2009లో ఘనా దేశం గెలుచుకునింది. ఇప్పుడు రెండవ ఆఫ్రికా దేశము మొరాకోకు అయితే ఫస్ట్ టైటిల్. మరి అర్జెంటీనా అయితే ఇప్పటివరకు 6 టైమ్స్ గెలుపొందిదట. అర్జెంటీనా 6 టైమ్స్. నెక్స్ట్ వన్ ఐసీసీ ప్లేయర్స్ ఆఫ్ ద మంత్ ఫర్ సెప్టెంబర్ నెలకు గాను, సెప్టెంబర్ 2025 మంత్కి గాను ప్లేయర్స్ ఆఫ్ మంత్గా ఐసీసీ ఇద్దరిని ప్రకటించింది. పురుషుల విభాగంలో, మెన్స్ విభాగంలో ఇండియన్ బ్యాట్స్మన్ అభిషేక్ శర్మ, ఉమెన్స్ కేటగిరీలో మహిళల విభాగంలో ఇండియన్ ఉమెన్ క్రికెటర్ స్మృతి మందన విన్నర్స్గా ప్రకటించడం జరిగింది. ఇక ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం, అభిషేక్ శర్మ తన కెరీర్లోనే అత్యుత్తమ రేటింగ్ పాయింట్స్ని సాధించాడు. T20 క్రికెట్లో తన కెరీర్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఏ T20 క్రికెటర్ సాధించినంత హైయెస్ట్ రేటింగ్ పాయింట్స్ 931 T20 ఇంటర్నేషనల్ రేటింగ్ పాయింట్స్ని సాధించే రికార్డు సృష్టించాడు అభిషేక్ శర్మ. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. కాబూల్లోని భారత సాంకేతిక మిషన్కు రాయబార కార్యాలయ హోదా. నార్త్ ఇండియాస్ ఫస్ట్ ఆల్ ఉమెన్ స్టాఫ్డ్ స్టేషన్ లక్నో రైల్వే స్టేషన్. హైదరాబాద్లో తొలి తెలుగు సాహిత్య ఉత్సవం. తెలంగాణలోని 62% విద్యార్థులకు అపార్ ఐడి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 7 కొత్త డయాలసిస్ కేంద్రాలు. గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2025. ఉదాన్ పథకం 9 ఏళ్లు పూర్తి. రక్షం చిత్కుల్ వన్యప్రాణుల అభయారణ్యం హిమాచల్ ప్రదేశ్. ఐఎన్ఎస్ విక్రాంత్. అయోధ్య దీపోత్సవం 2 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్. జపాన్ తొలి మహిళా ప్రధానమంత్రిగా సానే తకైచి. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీకి 5 ఏళ్ల జైలు శిక్ష. ఫీఫా అండర్-20 వరల్డ్ కప్ 2025 విజేత మొరాకో. ఐసీసీ ప్లేయర్స్ ఆఫ్ ద మంత్ సెప్టెంబర్ 2025 అభిషేక్ శర్మ, స్మృతి మందన. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యూ నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ ఎవరీవన్.